వెల్కమ్ టు ఏపీటీఎస్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. మనకి రాజధాని ఇప్పుడు అమరావతి కాబట్టి మనకి రాజధాని అమరావతి పరిసర ప్రాంతాల్లో వెరీ లో కాస్ట్ ప్రాజెక్ట్ తో మీ ముందుకు రావడం జరిగిందండి. అయితే కోర్ క్యాపిటల్ అమరావతి అనేది ఆ 29 గ్రామాలు అయినప్పటికీ మొత్తం రాజధాని అమరావతి అంటే గుంటూరు వస్తుంది, విజయవాడ వస్తుంది, తెనాలి ఇవన్నీ వస్తాయి కాబట్టి మనం కూడా ప్రజెంట్ రాజధానిలో ఉన్నాం. అలాంటి రాజధానిలో విజయవాడలో ఉన్నాం. అది కూడా విజయవాడలో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెడతారంటే బందర్ హైవే. ఆ బందర్ హైవేలో ఉన్నాం. అలాగే బందర్ హైవేలో ఎక్కువగా ఫేమస్ ఏదంటే కంకిపాడు. ఎందుకంటే కంకిపాడులో మనకి సకల సదుపాయాలు ఉంటాయి. అంటే స్కూల్స్, కాలేజెస్, షాపింగ్ మాల్స్, కన్వెన్షన్ సెంటర్స్, అంతేకాకుండా ఎయిర్పోర్ట్ కి చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు. కంకిపాడు నుండి డైరెక్ట్ గన్నవరం వెళ్ళిపోతాం మనం. అటు బెంచ్ సర్కిల్ గానీ, అటు ఉయ్యూరుకి గానీ, అటు గన్నవరం గానీ అన్నిటికీ సెంట్రల్ లో ఉండే ప్రాంతం కంకిపాడు కాబట్టి, అలాగే చాలా ఫాస్ట్ గా డెవలప్మెంట్ అవుతున్న ఏరియా కూడా కంకిపాడు కాబట్టి ఎక్కువగా మీరు రియల్ ఎస్టేట్ భూమి లేని లాస్ట్ 5 years కూడా కంకిపాడులో కొన్నారు ఎక్కువగా. అలాంటిది ఇప్పుడు రాజధాని అమరావతి అన్నప్పుడు విజయవాడకి ఇంత భూమి వచ్చిన ఈ పరిస్థితుల్లో కంకిపాడుకి ఇంకెంత డిమాండ్ ఉండబోతుందో మీరే అర్థం చేసుకోవచ్చు. అయితే కంకిపాడులో అందరూ కొనలేరు. కంకిపాడులో ఏంటంటే సెంటు 12 లక్షల రూపాయలు ఉంది. అంటే కంకిపాడులో అందరూ కొనలేరు కాబట్టి కంకిపాడు చుట్టుపక్కల ఎక్కడన్నా రేట్లు తక్కువ ఉన్నాయో అని చూసేవారి సంఖ్య రీసెంట్ గా పెరిగింది. ఎంక్వైరీస్ కూడా అలాగే వస్తున్నాయి. కంకిపాడు సరౌండింగ్ లో ఇదే లీస్ట్ ప్రైస్, పైగా వెంచర్ సూపర్ గా డెవలప్ చేయడం జరిగింది. ఇళ్ల పక్కన ఉంది ఈ వెంచర్, హౌసెస్ పక్కన ఉంది. హౌసెస్ కి ఈ వెంచర్ కి ఒక ల్యాండ్ గ్యాప్ ఉంది అంతే. అలాగే ఈ వెంచర్ లో కూడా హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసేసారు ఆల్రెడీ. కస్టమర్స్ ఆల్రెడీ కొనుక్కున్న వాళ్ళు కూడా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునే నిమిత్తమే కొనుక్కోవడం జరిగింది. అయితే ఈ వెంచర్ లో లిమిటెడ్ ప్లాట్స్ ఉన్నాయి. బెస్ట్ ప్లేస్ ఇది. కంకిపాడికి ఒక సైడ్ నుండి 1 kilometer ఉంటుంది, టోల్ గేట్ సైడ్ నుండి 1.5 kilometer ఉంటుంది. చాలా పెద్ద విలేజ్ ఇది, చాలా పెద్ద ఊరు. దీన్నే ప్రొద్దుటూరు అంటారు. ఇక్కడ ఎక్కువ ఎన్ఆర్ఐస్, డాక్టర్స్ ఉండే ఏరియా ఇది. ఆ ప్రొద్దుటూర్ కి ఎక్స్టెన్షన్ ఈ వెంచర్. ఈ వెంచర్ లో కూడా మనకి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే నెక్స్ట్ 2 years లో మాక్సిమం 90% హౌసెస్ రాబోతున్నాయి ఈ వెంచర్ లో. ప్రస్తుతం మనం మెయిన్ రాజధాని అంటే ఇది రాజధాని. మెయిన్ రాజధాని అంటే 29 గ్రామాలు. మనం బెంచ్ సర్కిల్ కి వెళ్ళి బస్ స్టేషన్ కి వెళ్తే మనకి అక్కడ ప్రకాశం బ్యారేజ్ దాటగానే రాజధాని స్టార్ట్ అవుద్ది. ఉండవల్లి, పెనుమాక అదంతా రాజధాని. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ నుండి ఒక 35 to 40 minutes లో రీచ్ అవ్వచ్చు. కానీ ఈ వెంచర్ కి పక్కనే ఒక 500 meter డిస్టెన్స్ లో ఇప్పుడు పడమర బైపాస్ కంప్లీట్ అయింది. తూర్పు బైపాస్ సెంట్రల్ గవర్నమెంట్ మొదలు పెట్టబోతుంది. దాని అలైన్మెంట్ అయితే ఈ వెంచర్ కి 1/2 kilometer అవతల నుండి వెళ్తుంది. ఫ్యూచర్ లో ఆ రోడ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ రోడ్ లో వెళ్తే కనుక ఓన్లీ 30 minutes లో రీచ్ అవ్వచ్చు. ఓన్లీ 30 నిమిషాల్లో మనం మెయిన్ రాజధానికి రీచ్ అవ్వచ్చు. కాబట్టి డియర్ ఇన్వెస్టర్స్, డియర్ బయర్స్, అలాగే ప్లాట్స్ ప్రజెంట్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న ఎవరైనా గానీ మనకి ఇంత తక్కువ రేట్లు అయితే మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోలేము. అలాగే ఇంకొకటి ఏంటంటే రేట్లు ప్రతి నెల కూడా ఎంతో కొంత పెరుగుతూ ఉంటాయి. ఇక మీదట లాస్ట్ 5 years రేట్లు స్టక్ అయినాయి కాబట్టి ఇక మీద ప్రతి నెల కూడా ఎంతో కొంత పెరుగుతూ ఉంటాయి. మనకి 2 years లో డబుల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ. కాబట్టి డియర్ ఇన్వెస్టర్స్, మీరు లేట్ చేయకుండా ఇలాంటి మంచి వెంచర్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎవరైనా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఈ వెంచర్ అయితే బెస్ట్ వెంచర్ అనుకుంటున్నాను నేను. ఇన్వెస్ట్మెంట్ కి ఇది 100% రైట్ టైం. మీరైతే ఒకసారి సైట్ కి రండి, సైట్ విజిట్ చేయండి. కంపెనీ వాళ్ళు ఫ్రీగా మీకు సైట్ చూపిస్తారు. మీకు సైట్ రాగానే అర్థం అవుద్ది. సైట్ డెవలప్ చేసిన విధానం ఒకటి నచ్చిద్ది మీకు 100%. రేటు ఇంకా బాగా నచ్చిద్ది. వెంచర్లో హౌసెస్ ఉన్నాయి, అది కూడా మీకు మంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది. వెంచర్ పక్కన కూడా హౌసెస్ ఉన్నాయి. ఇక్కడ ఖచ్చితంగా రేట్లు బాగా పెరుగుతాయి అనేది కూడా మీకు అర్థం అవుద్ది. ఇవన్నీ కాకుండా వెంచర్ ముందు ప్రపోజ్డ్ 60 feet రోడ్డు ఉంది, గవర్నమెంట్ రోడ్డు. ఆ రోడ్డు వెళ్ళి మనకి ఈస్ట్ బైపాస్ లో కలుస్తుంది. ఆ బైపాస్ రేపు ఫ్యూచర్ లో డెవలప్మెంట్ అయితే గనక రాజధాని కనెక్టివిటీ అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ కూడా అద్భుతమైన హైలైట్స్. మనం ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నామంటే రేటు పెరిగిద్దా లేదా అన్న డౌట్ తో పెట్టుకోకూడదు. ఖచ్చితంగా పెరిగిద్ది అని తెలిసిన ఇలాంటి వెంచర్ లో పెట్టుకోవాలి ఖచ్చితంగా. కాబట్టి వెంటనే కాల్ చేయండి, ఫ్రీ సైట్ విజిట్ చూడండి, డెసిజన్ తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.